అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు వరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఈరోజు అయితే 2025-26కి సంబంధించిన అయితే కేంద్ర బడ్జెట్ సమావేశంలో కూడా రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడానికి కూడా బడ్జెట్ కేటాయించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మహబూబ్నగర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా అంటే రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా మరి కొత్తగా అయితే ఫసల్ బీమా కావచ్చు, మిగతా రైతుల కోసం కూడా ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్లో సమావేశం పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ముఖ్యంగా కొత్త సంవత్సరం కానుకగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతుల కొరకు పెట్టడం జరిగింది. గతంలో చూసుకున్నట్లుంటే కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, ప్రతి ఒక గింజ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అనేక కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి అన్నీ కూడా కొనుగోలు దానికి ఎంబడే పైసలు ఇచ్చే విధంగా కృషి చేయడం, అదేవిధంగా ఈ డిఏపి ఇటువంటి దానిలో కూడా పెరిగినప్పటికీ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇచ్చి మళ్ళీ మామూలు రేటుకే ఇవ్వడం, అదేవిధంగా ఫసల్ బీమా యోజన కింద పంట నష్టం ఏదైతే జరుగుతుందో ఆ ఫసల్ బీమా యోజన మొన్న బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. దానికి 23 రాష్ట్రాలకు ఇప్పటికే దాన్ని కేటాయించడం కూడా జరిగింది. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతులకు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇప్పుడు ఏదైతే పంట భూములకు ఇచ్చేటటువంటి అమౌంట్ కూడా ఇంకా పెంచాలనే యోచనలో కూడా వాళ్ళు ఉంది. ఎవ్రీ ఇయర్ 6,000 ఇస్తున్నారు, కానీ దాన్ని ఇంకా పెంచాలనే యోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రైతుల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి పెంచినటువంటి అమౌంట్ ఏదైతే 15,000 ఎకరాకు ఏదైతే ఇస్తామన్నారో ఈ రోజు వరకు ఒక పైసా కూడా ఇవ్వకపోగా దానికి దినాలు చెప్పడం, వారాలు చెప్పడం, నెలలు చెప్పడం, ఈ పండుగ ఆ పండుగ చెప్పడం దాటేస్తడం తప్పిస్తే రైతులకు ఏమాత్రం కూడా కనీసం వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఒక్కటి కూడా పట్టించుకోకపోవడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిందనడంలో అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన కూడా ఈ సంక్రాంతి పండుగ లోపల కూడా మేము ఖచ్చితంగా రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైతులు కూడా మేము ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేశాము, ఇంకా రైతులకు సంబంధించిన కూడా మేము కూడా కొత్త స్కీములు పెట్టి కూడా రైతులను ఆదుకునే దిశగా మేము పనిచేస్తామని చెప్తారు. దీన్ని మీరు ఏం చెప్తారు? రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రోజు వరకు గవర్నమెంట్కు ఒక క్లారిటీ అయితే లేదు. ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, కనీసం ఒక ఎజెండా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. రుణమాఫీ అంటున్నారు, 2 లక్షల రుణమాఫీ అంటున్నారు, ఇంకా అనేక మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఏది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఖచ్చితంగా ఈ ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవరైతే అర్హులో వారికి పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఒక పైసా కూడా ఇవ్వలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఏదైతే నిబంధనలు పెడతారో దాని ప్రకారం ఖచ్చితంగా ఈ పండుగ లోపు, సంక్రాంతి లోపు ఇప్పుడు ఏవైతే నాట్లు కానీ ఇప్పుడు ఏదైతే రైతులు అనేక పంటలు వేసుకునేటటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారిని డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ముఖ్యంగా రైతు భరోసా కూడా ఏదైతే రైతు భరోసా ఇవ్వడానికి కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక షరతులు విధించింది. ఏదైతే 7 లేదా 8 లేదా 10 ఎకరాల లోపల ఉన్న వారికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయాన్ని మీరు ఏకాభిస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో ఖచ్చితంగా దాంట్లో కొంత సడలింపులు చేస్తే ఈ 7 ఎకరాలు 8 ఎకరాలు 10 ఎకరాలని కాకుండా ఎవరైతే రైతులు ఖచ్చితంగా ఈ యొక్క దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీడు భూములకు మొన్న ఏదైతే ఎక్కడో గుట్టలలో భూములకు దానిలకు అటువంటి దానిలను ఎగ్జామ్షన్ చేసి ఏదైతే సాగుబడిలో ఉన్నటువంటి భూములకు ప్రతి ఎకరాకు కూడా ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రైతులకు రుణమాఫీగా ఏదైతే ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఖచ్చితంగా రైతు భరోసా అనే కార్యక్రమం ఈ పండుగ లోపల కూడా రైతు ఖాతాలో డబ్బులు ఇవ్వాలి. ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా కార్యక్రమాన్ని రైతు భరోసాకు సంబంధించిన
5 లేదా 10 ఎకరాలు అన్నది ఖచ్చితంగా నిజమైన రైతులకు సాగు చేసే వారికే రైతు భరోసా కల్పిస్తే బాగుంటుందని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.